వెల్కమ్ టు పాయింట్ డీకోడెడ్. రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన ఈ చర్చ కాస్త దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో తిరుమల తిరుపతికి సంబంధించిన రెగ్యులర్గా వెళ్ళే డివోటీస్ కానివ్వండి, పిల్గ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మధ్యలో జరుగుతున్న చర్చ ఒకటే. నిజంగానే కల్తీ అనే అంశాన్ని భక్తులు ఎలా చూడాలి, దాన్ని రాజకీయ కోణంలోకి దీన్ని మార్చిన తర్వాత భక్తుల మనోభావాలు ఎలా దాని గురించి ఆలోచిస్తున్నాయి. ఈ క్రమంలో నిజంగానే కల్తీ నెయ్యి అనే అంశం ఏదైతే ఉందో, నెయ్యిలో కల్తీ కలవడం ఒకటి, అసలు నెయ్యి లేకుండానే పూర్తిగా పామాయిల్ కెర్నలు అలాగే కొన్ని కెమికల్స్ని ఉపయోగించి నెయ్యి లాంటి ఒక పదార్థాన్ని తయారు చేసి ఆ పదార్థాన్ని తిరుమలకు సప్లై చేసిన ఆ కంపెనీలను ఏమనాలి. ఈ నేపథ్యంలోనే దీని గురించి పూర్తి స్థాయిలో సమాచారం లేకుండానే జంతు కొవ్వు కలిసిందని, గొడ్డు కొవ్వు కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిపి ఇందులో నెయ్యి తయారు చేసి దాంతో లడ్డూను తయారు చేశారన్న ఆరోపణలను ఎలా చూడాలి. దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇప్పటిదాకా ఎక్కడ చెప్పనప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్లు అనుమానాస్పదంగా ఉన్న కొన్ని అంశాలను అది కన్ఫర్మ్ చేసేసుకొని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడారు, ఆ మాట్లాడిన మాటలకు శాంటిటీ ఏంటి, ఆ తర్వాత సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా లేదు తాము నమ్ముతున్నట్టుగా, తాము ఆరోపిస్తున్నట్టుగా ఖచ్చితంగా ఇందులో జంతు కొవ్వో లేకపోతే ఫిష్ ఆయిల్లో దొరికేదాకా దీని విచారణ కొనసాగిస్తామనే భావన వచ్చేలాగా జరుగుతున్న పరిణామాలంటే ఒకసారి మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఇప్పటికే రాజకీయంగా దీని గురించి డిస్కషన్లు జరుగుతున్నాయి. రాజకీయంగా జరుగుతున్న ఈ డిస్కషన్స్ కారణంగా ఆ దేవదేవుడికి సంబంధించిన మహిమాన్వితమైన తిరుమల తిరుపతి లడ్డు గురించి ప్రతి ఒక్కరూ భయపడే పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా సరే అలాంటి లడ్డూని లేదా అదే లడ్డూని తినాలన్నా సరే ఆలోచించే పరిస్థితికి ఈ డిస్కషన్ వెళ్తోంది అన్నది ధార్మిక సంస్థలు కూడా ఆలోచించాయి. ఆ నేపథ్యంలోనే ధార్మిక సంస్థలు చాలా క్లియర్గా చెప్పాయి, దీని మీద ఇక రాజకీయ కోణంలో రాజకీయ విమర్శలు లేకుండా ఉండేలాగా ప్రయత్నించమని ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఒక పాయింట్ని డీకోడ్ చేద్దామనే ప్రయత్నం చేస్తున్నాయి. అసలు ఈ కల్తీ నెయ్యి కహానీ ఏంటి, ఆ కల్తీ నెయ్యి కహానీకి సంబంధించిన అంశాలు మాట్లాడుకున్నప్పుడు 2019 నుంచి 2024 మధ్యలో ఈ కల్తీ జరిగింది అన్న అంశానికి సంబంధించిన సిట్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో అంతకుముందు ఎప్పుడూ జరగలేదా, జరిగితే అది ఎలా జరిగింది అన్న విషయాన్ని మనం చెప్పే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం అన్నది 2019 తర్వాతే జరిగిందా అన్నది మన ఫస్ట్ క్వశ్చన్. ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే ఏదైతే 2024లో వైసీపీ అధికారాన్ని కోల్పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నేపథ్యంలో ఏదైతే సమాచారం ఉందో దాని ప్రకారము అప్పటికే రిజెక్ట్ అయిన 4 ట్యాంకర్లు, ఆ ట్యాంకర్ల కారణంగా అక్కడి నుంచి తీసిన నెయ్యి మీద ఏదైతే టెస్టులు చేశారో ఆ టెస్టులు చేసినప్పుడు ఆ టెస్టుల కారణంగా ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ను మనం అబ్జర్వ్ చేసినప్పుడు చాలా క్లియర్గా రిజల్ట్ చెప్తోంది అది నెయ్యి లాంటి పదార్థం మాత్రమే, అది నెయ్యి కాదు. కల్తీ నెయ్యి అనే పదం వాడడానికి కూడా ఆ పదార్థానికి అర్హత లేదు అన్నది. 19 నుంచి 24 మధ్యలో బోలే బాబా డైరీ, వివిధ డైరీల పేరుతో వాళ్ళు తయారు చేసిన ఆ కల్తీ నెయ్యిని, నెయ్యి లాంటి పదార్థాన్ని టీటీడీకి సరఫరా చేశారు. అదే నెయ్యిని శ్రీశైలంకి కూడా సరఫరా చేశారని చెప్పి ఒక ఆరోపణ, ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో 2019కి మధ్యలో జరిగినది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కల్తీ నెయ్యి లాంటి ఒక కల్తీ పదార్థము అన్నది కన్ఫర్మ్ అయిపోయింది. కానీ అదే సందర్భంలో ఆ సిట్ రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్తోంది జంతు కొవ్వు కానివ్వండి, గొడ్డు కొవ్వు కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, బీఫ్ లాడ్ కానివ్వండి అందులో కలవలేదు. సో అది వాస్తవానికి మొదట్లో చెప్పినట్టుగా, అందుకే వైసీపీ చాలా క్లియర్గా చెప్తోంది వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి కారణం కూడా అదే. ఎందుకు క్లీన్ చిట్ ఇచ్చుకుంటోంది? మొదటిది అంటే 2 ఆరోపణలు వాళ్ళ మీద వేశారు. మొదటి ఆరోపణ జంతు కొవ్వు, గొడ్డు కొవ్వు లేదా ఫిష్ ఆయిల్తో ఆ లడ్డూను తయారు చేశారనేది మొదటి ఆరోపణ అయితే, రెండోది దీని ద్వారా వచ్చిన ఆర్థిక లబ్ధి మొత్తము వైసీపీ నాయకుల జేబులోకి, అందులో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి జేబులోకి వెళ్ళింది అన్నది వాళ్ళు చేసిన ఆరోపణ. సో సిట్ రిపోర్ట్ ఏం చెప్తోంది? జంతు కొవ్వుకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేవు, జంతు కొవ్వు కలిసే అవకాశం లేదు, కలవలేదు. కనీసం అంత ముందు జరిగిన పరిణామాలు పక్కన పెడితే వీళ్ళు రిజెక్ట్ చేసి మళ్ళీ రీయూజ్ చేసిన అదే నెయ్యిని మనము అబ్జర్వ్ చేసినప్పుడు అందులో అయితే లేదు అన్నది అయితే క్లారిటీ ఇచ్చేశారు. అంటే మొదటి ఆరోపణ కొట్టేశారు. రెండో ఆరోపణ 36 మంది నిందితుల పేర్లలో ఒక్కరి పేరు కూడా వైసీపీకి సంబంధించిన నాయకుల పేర్లు లేవు. వైవి సుబ్బారెడ్డి దగ్గర గతంలో పనిచేసిన ఒక వ్యక్తి పేరు మాత్రమే వచ్చింది. దాన్ని డైరెక్ట్గా వైసీపీ కనెక్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి వాళ్ళు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు, మా పార్టీకి సంబంధించిన ఒక్క నాయకుడి పేరు అందులో లేదు. వాళ్ళు ఆరోపించినట్టుగా జంతు కొవ్వో లేకపోతే గొడ్డు కొవ్వో ఫిష్ ఆయిల్ దాంట్లో లేదు అన్నది కాబట్టి మాకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్తారు. కానీ అదే సందర్భంలో జరిగిన కల్తీని అరికట్టాల్సిన బాధ్యత ఉన్నవాళ్ళు మీరు ఎందుకు ఆ బాధ్యత నిర్వర్తించలేదు అన్న ప్రశ్న ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పాల్సింది. దీనికి మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ వస్తుంది. నిజంగానే ఇదే జరిగిందా? అంతకుముందు ఎప్పుడు నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేయలేదా? ఒకవేళ చేస్తే ఎందుకు రిజెక్ట్ చేసినట్టు?
అలా రిజెక్ట్ చేసిన ప్రతి ట్యాంకర్లో కూడా వీళ్ళు చెప్పినట్టుగా కల్తీ నెయ్యే ఉండేదా? ఈ ప్రశ్న చాలా కీలకమైంది. ఎందుకంటే మనం దాదాపుగా 300 సంవత్సరాలకు సంబంధించిన డిస్కషన్ మనం చేస్తుంటే 2014 నుంచి 2019 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వము, 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వము, 24 తర్వాత మరొకసారి కూటమి ప్రభుత్వం, ఈ మూడు ప్రభుత్వాలకు సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడితే 2014 ముందు గురించి పక్క ఎవరు మాట్లాడలేదు. సరే, దాన్ని కూడా డిస్కస్ చేయాల్సిందే, అది పక్కన పెట్టేస్తే 14 నుంచి 19 వరకు దాదాపుగా 10 ట్యాంకర్లను రిజెక్ట్ చేసి పంపించారు. 19 నుంచి 24 మధ్యలో 18 ట్యాంకర్లను రిజెక్ట్ చేసి పంపించారు. 19 తర్వాత ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 4+2 6 ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మరొకసారి ఇంకొక పేరుతో వచ్చి దాంతో లడ్డు తయారైంది. ఆ లడ్డు మొత్తం అందరికి వెళ్ళిపోయింది. సో ఇది స్టోరీ. వాస్తవానికి ఏం జరుగుతుంది అక్కడ? ఏదైతే ట్యాంకర్లు వస్తాయి, ట్యాంకర్లు వచ్చిన తర్వాత ఆ ట్యాంకర్లో ఉన్న నెయ్యిని తీసి దాన్ని కొన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ టెస్టులు స్థానికంగా ఉన్న టీటీడీలోను, అంతేకాకుండా ఏవైతే అథారిటీస్ ఉన్నాయో, కాంపిటేటివ్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా చేస్తారు. చేసినప్పుడు దాంట్లో ఏదైతే మిల్క్ ఫ్యాట్ ఎంత ఉంది దాని పరిమాణాన్ని బట్టి అందులో ఉండాల్సిన చాలా ఆస్పెక్ట్స్ అన్నింటినీ చెక్ చేసిన తర్వాత అందులో ఎలాంటి డౌట్లు ఉన్నా సరే అప్పుడు ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేయడానికి కారణం అందులో జంతు కొవ్వో, గొడ్డు కొవ్వో, ఫిష్ ఆయిల్ కలిసిందని కాదు. వాళ్ళు ఏవైతే పారామీటర్స్ అనుకున్నారో ఆ పారామీటర్స్లో ఏ మార్పులు ఉన్నా సరే వాటిని రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసే క్రమంలో ఎక్కువ అనుమానం వస్తే అప్పుడు వాటిని టెస్ట్లకు పంపిస్తారు. టెస్ట్ రిపోర్ట్లను బేస్ చేసుకొని ఏవైతే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయో వాటిని పంపించిన వాళ్ళు రిపీటెడ్గా సేమ్ తప్పు చేస్తే వాళ్ళను బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఏదైతే మనం మాట్లాడుకుంటున్న హర్ష్ డైరీ ఫామ్ అనేది ఏదైతే ఉందో 2018లో దానికి సంబంధించి ఉన్న పరిస్థితుల్లో అది 2018లో తీసుకొచ్చిన నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యి అలా తప్పు, అంటే 2019 తర్వాత జరిగింది నేపథ్యం. 18 నుంచి 2022 వరకు కూడా అలాంటి నెయ్యిని సరఫరా చేసిన కంపెనీని 2022లో నాణ్యత సరిగా లేదనే కారణంతో బ్లాక్ లిస్ట్ చేశారు. ఆ తర్వాతనే వాళ్ళు పేరు మార్చుకొని బోలే బాబా అన్న, ఏఆర్ డైరీ అన్న, వైష్ణవి డైరీ అన్న, లేకపోతే ఇంకొక కంపెనీ పేరు చెప్పిన ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసింది. అంటే 18లోనే ఇది ప్రారంభమైంది. ఇక్కడ అసలైన విషయం ఏంటంటే 2015లో, ఇదందరూ గుర్తుపెట్టుకోండి, 2015లో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో ఒక కల్తీ నెయ్యికి సంబంధించిన ఒక ముఠా పట్టుబడుతుంది. ఆ ముఠా పట్టుబడిన నేపథ్యంలో దాంట్లో ఉన్న వాళ్ళు అప్పుడున్న సమాచారం ప్రకారం దీనికి సంబంధించిన అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమీ లేవు, అఫీషియల్గా దీన్ని ఎక్కడ ఎవరు ధృవీకరించట్లేదు, దానికి సంబంధించిన వెరిఫికేషన్ కానివ్వండి, ఇన్వెస్టిగేషన్ కానీ జరగలేదు. ఎందుకు జరగలేదు తర్వాత పక్కన పెడితే జరగలేదు. కాబట్టి 2015లో విజయవాడలో పట్టుబడ్డ ఒక కల్తీ నెయ్యి ముఠాకు సంబంధించిన వాళ్ళు దాదాపుగా రోజుకి 2 లోడ్లకు సంబంధించిన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసేవారు. అప్పుడున్న విజిలెన్స్ లేదా ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించిన వాళ్ళతో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కై ఇదంతా జరిగింది అన్నది ఒక ఆరోపణ ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, 2018లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓకే చేసిన హర్ష డైరీ గురించి 2015లోనే ఇలాంటి జరిగింది. అంటే కల్తీ నెయ్యి లేదా నెయ్యి నాణ్యతకు సరిపడ, అంటే ఎంతైతే నాణ్యత ఉందో ఆ నాణ్యత లేని నెయ్యి వచ్చినప్పుడు వాటిని రిజెక్ట్ చేయడం అనేది కామనే. కానీ 2024లో వైసీపీ అధికారం నుంచి పోయి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయో 4 ట్యాంకర్లని వాటిని ఏఆర్ డైరీ నుంచి తీసుకెళ్ళి వైష్ణవి డైరీ పేరుతో మరొకసారి తీసుకొచ్చి ఏవైతే రిజెక్ట్ అయ్యాయో వాటిని యాక్సెప్ట్ చేసి వాటితో లడ్డూలు తయారు చేశారు. సో దీన్ని బట్టి చూస్తే మాత్రం ఏదైతే నాణ్యత లేని నెయ్యి లేదా కల్తీ నెయ్యి దీనికి సంబంధించిన సరఫరా అన్నది చాలా సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న నేపథ్యంలో దొరికినప్పుడు వాళ్ళని రిజెక్ట్ చేయడము, అవి వెళ్ళిన తర్వాత మళ్ళీ అవి ఇంకొక రూపంలో వచ్చాయి లేదని దానికి సంబంధించి సమాచారం లేదు. కానీ సమాచారం ఉన్నది మాత్రం 2018లో హర్ష డైరీ అనే దానికి అప్రూవల్ ఇచ్చింది అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం. 2024 తర్వాత అదే డైరీ నుంచి వచ్చిన నెయ్యి తిరిగి ఇంకో డైరీ పేరు మీద వచ్చినప్పుడు తీసుకొని యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ చేస్తున్న ఆరోపణలో 2 అంశాలు మనం ఖచ్చితంగా మనం చూసుకోవాలి. సో దానికి సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడాలి. అదేంటంటే ఏదైతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, సరళీకరించిన నియమాలు ఏవైతే ఉన్నాయో దాని కారణంగా ఎలిజిబిలిటీ లేని కంపెనీస్ దీంట్లోకి వచ్చాయన్నది ఆరోపణ. అయితే 2024 నుంచి 2025 ఇప్పుడు మన దాదాపుగా 18 నెలల కాలంలో అప్పుడు ఏవైతే సడలించిన నియమాలు ఉన్నాయో వాటిని ఇప్పటిదాకా తిరిగి అదే స్థాయికి తీసుకున్నది. అంటే దాంట్లో ఏంటి, 250 కోట్లకు పైగా వాళ్ళకు టర్న్ ఓవర్ ఉండాలి, కనీసం 3 సంవత్సరాల పాటు వాళ్లకు దాని ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ దాన్ని 1 ఇయర్ కానీ 150 కోట్లు తగ్గించిన నేపథ్యంలో ఇప్పుడు కూడా అవే రూల్స్ కంటిన్యూ అవుతుంది.
నిజంగా అది తప్పు అనుకుంటే ఆ రోజు టీటీడీ బోర్డు ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా పేరుతో లోకల్గా ఉన్న వాళ్ళని మనం ఎక్కువ సపోర్ట్ చేసే ప్రయత్నం చేయడము, రెండోది స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి కొత్తగా ఉన్న కంపెనీస్ కూడా అవకాశం ఇవ్వడం ద్వారా వాళ్ళ ద్వారా కొత్తగా సేవలు తీసుకునే ప్రయత్నం చేయడం అన్నది అప్పుడు వైసీపీ చెప్పింది. ఇప్పుడు మారలేదే, ఇంకా స్టిల్ అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా కంటిన్యూ అవుతుంది. సో దానికి సంబంధించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో థర్డ్ క్వశ్చన్ ఇక్కడ మనం చూద్దాం. నిజంగానే కల్తీ నెయ్యి సరఫరాను అడ్డుకోవడం రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఎప్పుడు కల్తీ నెయ్యికి సంబంధించిన డిస్కషన్ జరిగినా వైసీపీ నాయకులు అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడాలి మనం. ఎవరైతే టీటీడీకి చైర్మన్లుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వాళ్ళిద్దరు కూడా వైసీపీ నాయకులే. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళే. వాళ్ళు టీటీడీ బోర్డుకు సంబంధించిన చైర్మన్లుగా ఉన్నప్పుడు ఇది జరిగింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దీన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చెప్తారు నిజంగానే దగ్గరుండి ఇలా కల్తీ చేయిస్తారు, ఇలా కలపమని ఏమైనా చెప్తారా రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాంటి అవకాశం ఉండదు అని ఒకరు చెప్తుంటే, లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇలాంటి ఒక కార్యక్రమాన్ని పాల్పడ్డారని ఒక ఆరోపణని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలోని అతి ముఖ్యమైన దేవాలయంలో జరుగుతున్న పరిణామాలు, దాంట్లో ఉన్న నిర్ణయాలకు సంబంధించిన డిస్కషన్, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వరకు ఓకే, కానీ వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసి దాని ద్వారా 250 కోట్లు సంపాదించే ప్రయత్నం చేస్తారన్నది ఇక్కడ అసలైన క్వశ్చన్. అదే నిజమైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నట్టు, 2024లో ఏవైతే ట్యాంకర్లు వెళ్ళి రిటర్న్ వచ్చాయో ఆ కల్తీ నెయ్యితోనే లడ్డూలు తయారు చేశారన్న అంశం బయటపడిందో దానికి సంబంధించిన డిస్కషన్ ఏంటి. ఇక అంతకన్నా కీలకమైనది అసలు పాలు లేకుండా పెరుగు తయారు చేసి హెరిటేజ్ దాంట్లో అమ్ముతున్నారన్నది ఒకటి మనకు కనిపిస్తుంది. 2015లో కూడా ఒకసారి వాళ్లకు ₹1,00,000 పైగా వేశారు. ఈ మధ్యకాలంలో కూడా పెరుగుకు సంబంధించి ఆ పెరుగులో ఉన్న నాణ్యత సరిగా లేదని మళ్ళీ ఇంకొకసారి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో ఫైన్ వేశారు. సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఆ విధంగా హెరిటేజ్ గురించి మనం మాట్లాడినట్టు అంత ఈజీగా తిరుమలకు సంబంధించిన అంశాలు కూడా మనం మాట్లాడవచ్చా? అలా మాట్లాడడం ద్వారా దాన్ని ఏమైనా మనము చేసే అవసరం ఉంటుందంటారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి దీన్ని అంటగట్టే ప్రయత్నంలో చేస్తున్న తప్పులు అడుదిడి తిరిగి వాళ్ల కాళ్ళకే చుట్టుకుంటున్నాయన్న విషయాన్ని టీడీపీ నేతలు మర్చిపోతున్నారని చెప్పాలి. కల్తీ నెయ్యికి సంబంధించిన అంశం మాట్లాడినా, కల్తీ నెయ్యితో తయారైన లడ్డూలకు సంబంధించిన అంశం మాట్లాడినా, ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో ఆ ముఖ్యమంత్రికి మీరు ఒకవేళ అంటగట్టే ప్రయత్నం చేసి ఈ హయాంలో ఈ ముఖ్యమంత్రికి కూడా దాన్ని అంటగట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నది వైసీపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ చేయాల్సింది ఏంటంటే అదే ఫోర్త్ క్వశ్చన్. నిజంగా ఇలాంటి నాణ్యత లేని పదార్థాలు తిరుమలకు రాకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి అన్నదే కీలకమైన అంశం. ఇందులో 2 పాయింట్స్ మనం మాట్లాడదాము. ఒకటి నెయ్యికి సంబంధించిన అంశము, 2 అదే లడ్డూలో వాడే ఇతర పదార్థాలు అంటే గోడంబి, ద్రాక్ష, బాదాంలు, దానికి సంబంధించిన ఇతర పదార్థాలు లైక్ ఏదైతే శనగపిండి లాంటివన్నీ ఉన్నాయి, కాకుండా నెయ్యి. సో దీనిలో కీలకమైనది నెయ్యి కాబట్టి నెయ్యిని రాకుండా ఉండాలి అంటే కొద్దిమంది చెప్తున్నట్టుగా సొంతంగా ఒక గోశాల తయారు చేసుకొని దాంట్లోంచి ఎందుకు తయారు చేయాలి? అది అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు వచ్చే నెయ్యిలో దాదాపుగా ఎక్కువ శాతం మనం నెయ్యిని తిరుమల దాకా తీసుకెళ్లేదు. ఎందుకంటే ప్రతి నెల ఎన్ని లక్షల లీటర్ల నెయ్యి అక్కడికి వెళ్తుందో మనందరికీ తెలుసు. అంత గోశాలని మెయింటైన్ చేయడం అనేది తిరుమలకే కాదు ఎవరికైనా సరే చాలా ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి దాన్ని ప్రొక్యూర్ చేస్తారు. ప్రొక్యూర్ చేసే క్రమంలో నిజంగానే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకు వాటిని ఇవ్వడము, ప్రైవేటు రంగ సంస్థలు ఒకవేళ వాటిని తయారు చేసేలాగా దాని మీద పూర్తి స్థాయిలో అజమాయిషి అన్నది రాష్ట్ర ప్రభుత్వానికో లేదా టీటీడీకో ఉండేలాగా దాన్ని చూసుకోవడం అన్నది ఒక అవకాశం. ఇక ఏవైతే మిగిలిన పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలని ప్రొక్యూర్ చేసేటప్పుడు కేవలం ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్కో లేకపోతే వీళ్ళకే కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా, అంటే ఎవరైతే దీంట్లో అంశాల వారీగా ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకు కూడా దాని అధికారాలు ఇవ్వడం అనేది మంచిది. అలా ఆ నాణ్యత లేని పదార్థాలని పైకి తీసుకురాకుండా అక్కడ దాన్ని చూడకుండా ఉండొచ్చు. ఇక్కడ అన్నింటిలోకెల్లా మనం అందరము ఆలోచించాల్సింది, సంతోషపడాల్సిన అంశం ఏంటంటే దేవుడికి ఇచ్చిన నైవేద్యం, దేవుడికి పెట్టిన నైవేద్యం ఇలాంటి నెయ్యితో తయారవ్వలేదు. సొంతంగా గోశాల నుంచి తీసిన నెయ్యితోనే దేవుడికి పెట్టిన నైవేద్యాలను తయారయ్యాయి. కాబట్టి కనీసం దేవుడికి వెళ్ళిన నైవేద్యాలైనా ఇలాంటి ఒక పదార్థంతో తయారు చేసిన అంశాలు కాదు, అలాంటి పదార్థాలు కాదు, అలాంటి నైవేద్యాలు కాదు అని మనం సంతోషపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన కహాని 2015లో జరిగిన పరిణామాలు కానివ్వండి, 2018లో ఇచ్చిన పర్మిషన్ ఆధారంగా జరిగినట్టు కానివ్వండి, 22లో బ్లాక్ లిస్ట్ చేసిన తర్వాత ఇంకొక పేరుతో అదే బోలేబాబా సప్లై చేసినప్పుడు చూసుకొని అప్పటి టీటీడీ బోర్డు కానివ్వండి, ఆ బోర్డు అప్పుడు ప్రొక్యూర్మెంట్లో కీలక పాత్ర పోషించిన వేమిరెడ్డి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు ఆయనకు మట్టి అంటకుండా మరక అంటకుండా టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, దాన్ని ఓన్లీ కేవలం వైసీపీకి మాత్రమే అడ్డగట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా మానుకొని ఇప్పటికైనా దీని మీద ఏదైతే ఉందో ఆ దేవుడు ఉన్నాడో, తప్పు చేసిన వాళ్ళను
శిక్షిస్తాడు. అదే సందర్భంలో ఆ శిక్ష పడేంత వరకు దేవుడు కాదు, జడ్జిలైనా సరే దాని మీద పూర్తి స్థాయిలో శిక్షలు వేసేంత వరకు దాని గురించి డిస్కషన్ చేయకపోవడం మంచిది అన్నది మాత్రమే చాలామంది అభిప్రాయం, అది నా అభిప్రాయం కూడా.